ప్రభునందు మరణత విశ్వాస సమాజం అనే టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. దేవుడు మిమ్మును దీవించునుగాక. మరి ఈరోజు మరొకసారి యేసు ప్రభువు సిలువలో పలికిన రెండవ మాటను మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. అదేమిటంటే లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నీ మాటలు వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మనసును దయచేయండి ప్రభువా. నీ మాటలు నాయన అయ్యా సిలువలో పలికిన నాయన మరి ఆ చివరి మాటలు మా ప్రభువా మా బ్రతుకుల్లో నాయన ఇదిగో తండ్రి 2000 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈరోజు వరకు ఎంతో ధ్యానించిన తనివి తీరినటువంటి అద్భుతమైన ఆశీర్వాదాలు అందిస్తున్న ఈ మాటల ద్వారా నాయన వినుసున్న వారిని దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు మరి సిలువలో పలికిన రెండవ మాట ఏంటి అంటే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని. ఇది ఎవరిని గురించి చెబుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు అంటే, వేలాడవేయబడినటువంటి నేరస్తులు అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువుని ఎవరితో అక్కడ మరి సిలువ వేశారు అని మనం ఆలోచన చేస్తే నేరస్తులతో సిలువ వేశారు. మరి యేసుక్రీస్తు ప్రభువు మరి అక్కడ మనం చూస్తున్నప్పుడు సిలువ వేయబడినటువంటి ఒకరిలో యేసు ప్రభు కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ వారు ఆ ప్రక్కన ఒక నేరస్తుడు, ఈ ప్రక్కన ఒక నేరస్తుడు సిలువ వేయబడ్డారు. మరి అక్కడ వారు కూడా యేసుక్రీస్తు ప్రభువుని దూషించారు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మొదట వారిద్దరూ కూడా మరి యేసు ప్రభువుని దూషించిన వారిలో ఉన్నారని మరి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 40వ వచనం గురించి చదివితే, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుంచి దిగుమని చెప్పుచు ఆయనను దూషించుచు ఉండిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించెను, తను తానే రక్షించుకొనలేడు, ఇతరులను రక్షించుతాడా? ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుంచి దిగిన ఎడల వానిని నమ్ముదుము అని చెప్పి వాడు దేవుని యందు విశ్వాసము ఉంచెను. మరి నేను దేవుని కుమారుడనని చెప్పాడు గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించునేమో అని చెప్పి మరి యేసు ప్రభువుని అపహాసం చేస్తూ వచ్చినటువంటి ఆ సందర్భము మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే 44వ వచనంలో మనం చూస్తే, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి అనే వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన సిలువ వేయబడ్డారు, ఆయనతో పాటు మరి నేరస్తులు కూడా సిలువ వేయబడ్డారు. అయితే బయట నిలుచున్నటువంటి ప్రజలు, ప్రధాన యాజకులు వారందరూ కూడా అపహాసం చేస్తూ ఉన్నారు, మరి ఎగతాళి చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుతో కూడా సిలువ వేయబడినటువంటి ఆ నేరస్తులు కూడా
యేసు ప్రభువుని అపహాసం చేస్తూ వచ్చారు. ఈ మాటను మనం గమనిస్తే ఇద్దరూ కూడా మరి దేవుణ్ణి, యేసు ప్రభువుని అపహాసం చేస్తూ వచ్చారు. కానీ కొంత సమయానికి మరి అందులో ఒక దొంగకు మారు మనసు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఒక నేరస్తునికి మారు మనసు వచ్చింది. అందుకనే ఆయన ఏమంటాడంటే, మొదటివాడు ఏమంటాడంటే, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పి యేసు ప్రభుని అపహాసంగా మాట్లాడతాడు. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన దానికి తగిన ఫలమును పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని చెప్పి మరి శిలువ మీదే ఆయనను వేడుకొనుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే రెండవ వాడు యేసు క్రీస్తుకి ఒక రాజ్యం ఉందని, ఆయన తన రాజ్యముతో వచ్చినప్పుడు మరి నన్ను జ్ఞాపకం చేసుకుంటాడని, తనతో పాటు తన రాజ్యములో చేర్చుకుంటాడని విశ్వాసముతో యేసు ప్రభువుని వేడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలాసార్లు వచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకునే వాళ్ళు చాలామంది మనకు కనపడుతూ ఉంటారు. ఈ నేరస్తులలోనే మొదటి నేరస్తుడిని చూస్తే అతడు వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. అయితే రెండవ వాడు మాత్రం ఆ వచ్చినటువంటి చివరి అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నేడే రక్షణ, నేడే విడుదల సమయము అది గుర్తించినటువంటి రెండవ నేరస్తుడు మరి యేసు ప్రభువుని బ్రతిములాడి ప్రాధేయపడి వేడుకుంటున్నట్లుగా, ఈ సమయము పోతే ఇక మరలా మరొక సమయం అంటూ నాకు రాదు అని ఎరిగిన వాడై, తెలివిగలవాడై, వివేకముతో యేసు ప్రభుని వేడుకొని వెంటనే మరి యేసు ప్రభు మాట ద్వారా పరదేశకు అతడు కూడా యేసు ప్రభుతో వెళ్ళినట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు చెప్పారు. మరి లేఖనాల్లో మనం గమనించినట్లయితే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాటను మనం చదివినట్లయితే, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము. ఇంత గొప్ప రక్షణ, ఇదే చివరి అవకాశం ఆ సిలువలో వేలాడుతున్నటువంటి నేరస్తునికి. ఈ అవకాశాన్ని కోల్పోతే మరొక అవకాశం నాకు రాదు అని గ్రహించిన వాడై వెంటనే యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పి ప్రాధేయపడ్డాడు. అదే ఇక్కడ పౌలు మహాశయుడు కూడా రాస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము అని. మరి మొదటి నేరస్తుడు నిర్లక్ష్య వైఖరితో ఆ రక్షణను పోగొట్టుకున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ నేరస్తుడు మాత్రం ఆ యొక్క దొరికిన అవకాశాన్ని వినియోగపరుచుకున్నాడు. చూశారా, ప్రార్థనకు క్రమముగా మరి రాకపోయినటువంటి విశ్వాసులు కూడా వారి జీవితాల్లో నిర్లక్ష్యం ఏర్పడుతుంది.
నిర్లక్ష్యం వచ్చిందనుకోండి, ఆ నిర్లక్ష్య వైఖరి తెచ్చినోడు సైతానుడు. ఆ నిర్లక్ష్య వైఖరితో సైతాను ప్రతినిధిగా ఆ మొదటి నేరస్తుడు మారిపోయాడు, సైతాను ప్రతినిధిగా మారిపోయాడు. మరి ఆ విధంగా చూస్తే రెండవ వాడు దేవుని ప్రతినిధిగా మరి ఆయన మార్చబడినట్లుగా మనం ఈ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఒకడు మొదటి నేరస్తుడేమో సైతాను ప్రతినిధి, రెండవ వాడేమో యేసయ్య ప్రతినిధిగా మరి ఆయన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి చూడండి, ఈ లోకములో మనం ఆనాడు యేసు ప్రభు చెప్పిన ఉపమానములో కూడా మనం చూస్తే, మరి లూకా సువార్త 16వ అధ్యాయము 22వ వచనం దగ్గర గురించి మనం చదివితే, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనుపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. లాజరును చూసి ఏమన్నాడు? తండ్రివైన అబ్రహామా, ఇదిగో నాయందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఇక అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకుండా దాన్ని దుర్వినియోగం చేసుకున్న వారు ఎవరైనా సరే, ధనవంతులైనా సరే, సామాన్యులైనా సరే, సామంతులైనా సరే, ధనికులైనా సరే, మరి లోక నివాసులందరూ కూడా యేసు ప్రభువు ఇచ్చినటువంటి ఆ మంచి అవకాశాన్ని ఎవరైతే వినియోగించుకుంటారో వారు ఈ రెండవ నేరస్తుడి వలె అప్పటికప్పుడే వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు కనుక యేసు ప్రభుతో కూడా పరదైసులోనికి వెళ్ళిపోయినటువంటి గొప్పవాడిగా అతన్ని మనం చూడగలుగుతున్నాం. మొదటి నేరస్తుడు నిర్లక్ష్యం చేశాడు. అతడు మరి ఆ నిత్య నాశనమనే నరకాగ్నికి అతడు మరి ఆహుతవటానికి తాను సిద్ధం చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే మరి ధనవంతుడైనటువంటి వాడేమో పాతాళములో యాతన పడుతున్నాడు. మరి లాజరు అయితే అబ్రహాము రొమ్మున ఆనుకొనటానికి కొనుపోబడ్డాడు అని చెప్పి మనం చూస్తున్నాం. తరువాత ఇప్పుడు ఇక్కడ మరి యాతన పడుతున్నటువంటి ఈ ధనవంతుడు కేకలు వేసి చెప్తున్నాడు. ఏమని? తండ్రివైన అబ్రహామా, నీ దగ్గర ఉన్నటువంటి లాజరుని ఒక్కసారి ఇక్కడ పంపించు, తన వేలి కొన నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చడానికి ఇక్కడ పంపించు అంటే అబ్రహాం అన్నాడు, కుమారుడా, ఇక్కడి వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి దాటి పోజాలకుండినట్లుగా మీకును మాకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి రావడం కుదరదు అంటే, అలాగైతే భూమి మీద భూలోకంలో నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వారైనా రక్షించబడి ఆ రాజ్యంలోకి రావటానికి, వేదనకరమైన ఈ నరకంలోనికి, ఈ స్థలంలోనికి రాకుండానట్లు పోనీ భూమి మీదకైనా లాజరును పంపించి వారికైనా సువార్తను ప్రకటించమని చెప్పి మరి అగ్ని జ్వాలలలో, ఆ నరకాగ్నిలో యాతన పడుతూ కేకలు వేస్తున్నటువంటి ఆ ధనవంతుడు మరి లాజరుని పంపించమని, దేవుని ప్రతినిధిగా లాజరుని భూమి మీదకు పంపించి నాకున్న 5 సహోదరులకు సువార్తను ప్రకటించమని ఆ పాతాళములో నరకాగ్నిలో ఉండి యాతన పడుతూ చెబుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించారా?
ఈ లోకంలో భూమి మీద మనం బ్రతికి ఉండగానే యేసుని రక్షకుడుగా అంగీకరించిన వారు పరలోక రాజ్యములో ఆ పరదేశులో అబ్రహాము రొమ్మున ఆనుకుని ఆనందంగా జీవించే మహాభాగ్యాన్ని ఆ దేవదేవుడు మనకు కలుగు చేస్తూ ఉన్నాడు. అందుకని హెబ్రీ గ్రంథకర్త ఏమని చెప్పారు? ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల మనం ఎలాగూ తప్పించుకుంటాము? ఆ నిత్య నరకాగ్నిలో నుంచి మనం ఎలా తప్పించుకుని బయటపడగలము? వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న నేరస్తుని వలె దేవుని యొక్క పరదేశంలోనికి మనం వెళ్ళటానికి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి సుమండి. చూడండి, మనం ఇక్కడ లాజరు దేవుని ప్రతినిధిగా ఆయన జీవించాడు కనుక మరి పరదేశంలోనికి అబ్రహాము రొమ్మున ఆనుకొనటానికి ఆయన వెళ్ళిపోయాడని, ధనవంతుడు సైతాను ప్రతినిధిగా బ్రతికాడు కనుక అతడు నిత్యము మండుసున్న అగ్ని జ్వాలలలో అతను యాతన పడుతూ ఉన్నాడని ఈ లేఖనాల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 10వ వచనం మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనంలో ఏముంది అంటే, అక్కడ ఇప్పుడే గొడ్డలి చెట్లు ఏరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అని. ఎక్కడ వేయబడతారంటండి? అగ్నిలో వేయబడును అని చెప్పి ఈ మాట బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను ద్వారా దేవుడు పలికించిన మాట. అవకాశం ఉండగా మరి యేసుని రక్షకుడిగా అంగీకరించి అదిగో బాప్తిస్మం పొంది దేవుని యొక్క రాజ్యములో ప్రవేశిస్తే ఆ నరకాగ్నిని తప్పించుకుంటాం. రెండవదిగా మనం చూస్తే మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినప్పుడు మరి తన సహోదరుని దూషించేవారు, ద్వేషించేవారు వారు కూడా నరకాగ్నికి మరి చేరువవుతారని చెప్పి రాయబడి ఉంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనం దగ్గర మనం చదివితే, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనంలో మనం చదివినప్పుడు ఏమనుందంటే, సముద్రమును తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను, వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును అని చెప్పి రాయబడి ఉంది. రెండవదిగా ఎవరు ఈ అగ్నిగుండంలో పడతారు అంటే 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 8వ వచనంలో, పిరుగువారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణం అని చెప్పి రాయబడి ఉంది. గమనించారా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆ నిత్య నాశనమనే నరకాగ్నిని తప్పించుకోవాలంటే మనం పరదేశంలోనికి, పరలోక రాజ్యానికి మనం సిద్ధపడాలి. అది ఎలా దొరుకుతుంది అని మనం ఆలోచన చేస్తే, వేలాడవేయబడిన నేరస్తులలో 2వ వాడు దేవుని కృప వలన జరిగినటువంటి ఆ గొప్ప కార్యాన్ని, ఆ మంచి కార్యాన్ని ఆయన పొందుకున్నాడు కదా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8, 9, 10 వచనాలు మనం చదివితే అక్కడ ఏమనుంది అంటే, మీరు పూర్వము చీకటి అయి ఉంటిరి,
మీరు పూర్వము చీకటి అయి ఉంటిరి, కానీ ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము ప్రతి విధమైన మంచితనము, నీతి, సత్యము దానిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటైనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండించబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడినదేదో అది వెలుగే కదా అని మరి లేఖనం ద్వారా మరి మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనం గమనిస్తే మనము రక్షించబడి విడుదల పొందినది అది మన యొక్క క్రియల ద్వారా కాదు, కానీ దేవుని యొక్క కృప ద్వారానే మనం రక్షించబడ్డాము అని మరి దేవుని యొక్క వాక్యము ఏం చెబుతుందంటే, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, అది దేవుని వరమే అన్నారు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని వరం ఆ రెండవ నేరస్తునికి దేవుడిచ్చిన గొప్ప వరం. అదే పరదైసులోనికి ఆ ఆత్మ రక్షణతో యేసు ప్రభుతో కూడా పరదైసులోనికి వెళ్ళారు. తరువాత తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం మనం చదివితే అక్కడ ఏమనుందంటే, మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను అని చూస్తున్నాం. మరి 3వ అధ్యాయము 3వ వచనం దగ్గర నుంచి మనం చదివితే అక్కడ ఏముందంటే, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందు అసూయనందు కాలము గడుపుచు అసహ్యులమై ఒకని ఎడల ఒకడు ద్వేషించుచు ఉన్నాము. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగుజేయుట ద్వారాను మనలను రక్షించెను. దేవునికి స్తోత్రం. గమనించారా? మన క్రియలు కాదు, అది దేవుని వరమే. మనకు రక్షణ అనేది దేవుడు కలిగించేటువంటి అది గొప్ప భాగ్యం. అది ఇదిగో వేలాడవేయబడినటువంటి నేరస్తులలో రెండవ వాడు ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకున్నాడు. మరి పరదైసులోనికి యేసుక్రీస్తు ప్రభుతో కూడా మరి ఆయన మరి వెళ్ళిపోయినట్లుగా మనం ఆ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అందుకే ఒక భక్తుడు ఈ విధంగా పాట పాడుతూ వచ్చారు. నేడే రక్షణ ఆనందం పొందండి, క్రీస్తు ప్రేమను కనులారా చూడండి. నేడే రక్షణ ఆనందం పొందండి, క్రీస్తు ప్రేమను కనులారా చూడండి.
హల్లెలూయా 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 హల్లెలూయా. నేడే రక్షణ ఆనందం పొందండి, క్రీస్తు ప్రేమను కనులారా చూడండి. నేడే రక్షణ ఆనందం పొందండి, క్రీస్తు ప్రేమను కనులారా చూడండి. ఈ రోజున దేవుడు ప్రతి ఒక్కరిని రక్షించాలని, ఎవరు కూడా నశించిపోయి నరకానికి వెళ్ళకూడదని, నశించిన దానిని వెతికి రక్షించడానికే మనుష్య కుమారుడిగా, దేవుని కుమారుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు చేసినటువంటి ఆ మహా గొప్ప త్యాగమును, ఆ యాగమును మనం గమనించి, నా పాపముల నిమిత్తమై నిర్దోషి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా నా పాపాల కొరకే ఆయన మరణించాడని, ఆయన సిలువలో చిందించిన అమూల్యమైన రక్తమే నా పాపముల నుండి నన్ను విడిపించిందని, ఆయన పొందిన దెబ్బల చేతనే నేను స్వస్థత పొందానని ఎవరైతే విశ్వసిస్తారో వారికి నేడే రక్షణ, ఇప్పుడే విడుదల. అందుకని ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే మనం ఎలా తప్పించుకుంటాం? ఆ నిత్య నాశనమైన నరకాగ్ని నుంచి మనం ఎలా కాపాడబడతామని ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అందుకనే మొదటి నేరస్తుడైతే అవివేకంగా మరి దేవునికి దూరం అయిపోతూ వచ్చాడు. రెండవ నేరస్తుడైతే యేసుక్రీస్తు ప్రభువుకి రాజ్యం ఉన్నదని తెలుసుకున్నాడు. నేడు ఇదిగో నీవు నీ రాజ్యములకు వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రాధేయపడ్డాడు. వెంటనే ప్రభు ఇచ్చిన అభయ వాక్కు ఏంటంటే, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. ఈ రోజున ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో నిత్య నాశనమనే నరకాగ్ని నుంచి తప్పించబడి ఆ పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడతారు. మీ కొరకు ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. ఈ మాటలు వినుసున్న, ఈ వాక్యం వినుసున్న నీ బిడ్డలను ఆశీర్వదించండి, నరకాగ్ని నుంచి తప్పించండి, పరలోక రాజ్యానికి వారసులుగా సిద్ధపరచండి, నీ ఆత్మ కార్యం జరిగించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రాలు, మీకు వందనాలు.